చూస్తే ఏదో అనుకునేరు. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ అంటే మనకి గుర్తొచ్చేది మన తలేవా రజనీకాంత్ కదా. ఎస్, ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా జైలర్ 2. అయితే ఈ సినిమా గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుంచాం కదా. అలానే ఈ సినిమా షూట్ కూడా కంప్లీట్ అయింది అనే వార్తని ఇప్పుడు మీకోసం మోసుకొచ్చాం. మరి ఆ స్టోరీ ఏంటో చూసేయండి. సూపర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో సంబరాలు వాతావరణం కనిపిస్తోంది. అభిమానులు ఈ అప్డేట్ ను పండుగలా జరుపుకుంటున్నారు. ఎందుకంటే మొదటి భాగం ఇచ్చిన కిక్ అలాంటిది. మరి ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఆయన స్టైల్ అంటే ప్రత్యేకమైన హ్యూమర్, స్టైలిష్ మేకింగ్, ఇంకా హీరో ఎలివేషన్ అన్నీ కలిసిన ఒక ఎంటర్టైనర్. అందుకే జైలర్ మొదటి భాగంలో ఆయన చూపించిన మేకింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈ సీక్వెల్ ను రూపొందిస్తున్నారని సమాచారం. అలా రజనీ పోలీసులా నడిచి వస్తుంటే వస్తుంది కిక్కు. అబ్బో సూపర్ అంతే. అయితే నిన్న సినిమా యూనిట్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. భారీ కేక్ కట్ చేసి ఈ వేడుకను నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలప్పరై కిలప్పురం తలైవరు నిరంతరం అనే క్యాప్షన్ తో ఈ ఫోటోలను పోస్ట్ చేయడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఆ ఫోటోలో యూనిట్ సభ్యుల ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. షూటింగ్ పూర్తయిందంటే ఇక సినిమా రిలీజ్ కు ఒక అడుగు దగ్గరైనట్టే అని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మార్చి 10న చెన్నైలో ప్రారంభమైంది. అయినా కానీ చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఇది టీమ్ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూపిస్తుంది. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ విజయాన్ని మించేలా జైలర్ 2 ఉండబోతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుద్ రవిచందర్ మరో ముఖ్య ఆకర్షణ. ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. మొదటి భాగంలో ఆయన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్లో కూడా ఆయన మ్యాజిక్ మరింత బలంగా వినిపించబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతున్న సమయంలో ఒక షాకింగ్ సంఘటన కూడా జరిగింది. షూటింగ్ సెట్స్ నుండి ఒక కీలక వీడియో క్లిప్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన చిత్ర యూనిట్ ను కొంత కలవరపెట్టింది. వెంటనే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దీనిపై స్పందించింది. లీక్ అయిన కంటెంట్ ను ఎవరు షేర్ చేసినా, రీపోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. యాంటీ పైరసీ టీం ఇప్పటికే పని మొదలుపెట్టిందని, సంబంధిత ఖాతాలను బ్లాక్ చేయించే ప్రయత్నం జరుగుతుందని తెలిపింది. ఇటీవల ఇలాంటి ఘటన మరో పెద్ద సినిమాలో కూడా జరిగింది. జననాయగన్ షూటింగ్ సమయంలో కూడా వీడియోలు లీక్ కావడంతో నిర్మాణ సంస్థ కఠిన చర్యలు తీసుకుని పలువురిని అరెస్ట్ చేయించింది. అదేవిధంగా ఇప్పుడు జైలర్ 2 టీం కూడా లీక్స్ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇలాంటి లీక్స్ సినిమా మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే మొదటి భాగంలో కనిపించిన రమ్యకృష్ణన్, యోగిబాబు తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. వీరి పాత్రలు కూడా కథలో ముఖ్యమైనవిగా ఉండబోతున్నాయి. అంతేకాదు ఈసారి మరికొంతమంది స్టార్ నటులు గెస్ట్ అపీరియన్స్ లో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. దీంతో సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. కథ విషయానికి వస్తే మొదటి భాగంలో రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రధానంగా చూపించారు. ఆ కథలో ఎమోషన్స్, యాక్షన్, మాస్ ఎలివేషన్స్ అన్నీ కలిసిన ఒక ప్యాకేజ్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగంలో మరింత పవర్ఫుల్ కథ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అంతర్జాతీయ మాఫియా లింకులు కథలో కీలక పాత్ర పోషించనున్నాయని సమాచారం. షూటింగ్ పూర్తవడంతో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగనున్నాయి. ఎడిటింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని పనులను త్వరగా పూర్తి చేసి సినిమాను రిలీజ్ కు సిద్ధం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే జైలర్ 2 సినిమా మళ్లీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.